హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజిమా లాగ్స్. ఏంటంటే గ్యాస్ కొంచెం ఆదా అయ్యే విధానం, నేనైతే పిల్లలకి హాట్ వాటర్ పెట్టాలన్నా, ఇలాగా స్వీట్ కార్న్స్ ఉడకపెట్టాలన్నా, దుంపలు ఉడకబెట్టాలన్నా నేనైతే ఇలాగా టాప్ కుక్ మీద యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇలా యూస్ చేసుకుంటాకే హాట్ వాటర్ కాయటానికి ఇట్లా ఉపయోగపడిద్ది. రైస్ అనేది నేను ఎప్పుడు రైస్ కుక్కర్లోనే వండుకుంటాను. అసలు గ్యాస్ మీద నేను ఓన్లీ కర్రీసు, టీలు, కాఫీలే పెట్టుకుంటాను ఫ్రెండ్స్, అంతే. అలా అయితే నాకు ఇలా ఈ 2 యూజ్ చేయను కాబట్టి అందరికీ 1 మంత్, 1.5 మంత్ అలా వచ్చే గ్యాస్ నాకు 3 మంత్స్, 4 మంత్స్ కూడా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. నాకు రైస్ కుక్కర్‌లో తప్పితే నార్మల్‌గా అన్నం వండుతాను కానీ అంటసరే వచ్చు. నార్మల్‌గా వండితే చేతి నిండా గంజి పడిద్దని నేను రైస్ కుక్కర్‌లో, అది కాక గ్యాస్ కూడా కాస్త ఆదా అయ్యిద్దనని నేను ఇలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ రైస్ చాలా బాగా కుక్ అయ్యిద్ది. అదొకటి అని ఫ్రెండ్స్. నాకు కరెంట్ పొయ్యి అనేది ఎప్పుడన్నా సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు టీలు, కాఫీలు, ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని నేను టాప్ కుక్ తీసుకున్నాను. నేను టాప్ కుక్ చూసారా ఫ్రెండ్స్, కరెక్ట్గా 15 మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. 15 మినిట్స్లో ఎంత చక్కగా ఉడికిపోయినాయో మొక్కజొన్న కండ్లు. అదే పొయ్యి మీద అయితే అరగంట అయినా ఉడకవు. రైస్ కుక్కర్లో కూడా ఫుడ్ అనేది ఒక 5 మినిట్స్, మినిమం హాఫ్ అన్ అవర్లో రైస్ అనేది అయిపోద్ది. ఈ విధంగా నేను వాడతాను ఫ్రెండ్స్. అందుకే నాకు గ్యాస్ ఆదా అయ్యిద్ది. నాకు కరెక్ట్గా త్రీ త్రీ మంత్స్, 4 మంత్స్ కన్ఫర్మ్గా గ్యాస్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు ఇలాగ ఉపయోగించండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.